Good morning. In our previous class, మనము బటర్వర్త్ ఫిల్టర్ యొక్క అప్రాక్సిమేషన్ చూసామమ్మ. బటర్వర్త్ ఫిల్టర్లో మనం పోల్స్ ఎలా కనుక్కోవాలి అండ్ దెన్ పోల్స్ కనుక్కున్న తర్వాత ఆర్డర్ ఎలా కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్స్ అండ్ దెన్ కమింగ్ టు ఆర్డర్ ఎలా కనుక్కోవాలి. తర్వాత ఆర్డర్ కనుక్కున్న తర్వాత కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి ఎలా కనుక్కోవాలి. ఓకే, ఒమేగా సి ఎలా కనుక్కోవాలి అని చూసాము. అని చూసిన తర్వాత ఈ ఆర్డర్ని ఆర్డర్ ఎన్ కనుక్కోవడానికి మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి అని కూడా మనం చూసాము. డిఫరెంట్ ఫార్ములాస్ మొత్తం మనం చూసాము. ఓకే, అంటే మ్యాగ్నిట్యూడ్ ఇన్ డీబీ ఇచ్చినప్పుడు ఎలాగా, నెక్స్ట్ అటెన్యూషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి అని మనం చూసాము. ఓకే, ఇది ఫార్ములా రైట్, ఇవి మనం చూసాము. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ప్రాబ్లమ్స్. ఓకే, కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం ఇందులో ఇప్పుడు. గివెన్ దట్ HA ఆఫ్ j omega స్క్వేర్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 64 ఒమేగా పవర్ 6 అని ఇచ్చాడండి. ఇది వాడు మనకి ఇచ్చిన స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్. మనకి స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ HA ఆఫ్ ఒమేగా ఫార్ములా ఏంటండి? HA ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ HA ఆఫ్ ఎస్ అని రాస్తున్నాను. HA ఆఫ్ ఎస్ స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా బై ఒమేగా సి హోల్ పవర్ 2n అని రాస్తున్నామండి. హోల్ పవర్ 2n అని రాస్తున్నామమ్మా. రైట్, మన దీనికి రిప్రజెంటేషన్స్ ఇంకా 2-3 రకాలుగా ఉన్నాయిరా. ముందు ఎప్సిలాన్తో మల్టిప్లై చేసి రాస్తాడనమాట. ఎప్సిలాన్ పవర్ సంథింగ్. ఓకే, సో ఎప్లాన్ స్క్వేర్ అనుకుంటాను. ఇలా మనం కొంత రాస్తారు, కానీ మనం దాన్ని ఒమిట్ చేస్తున్నాము. మనం తీసుకుంటుంది స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాము. రైట్, దిస్ ఈజ్ స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్. సో వాడు ఇచ్చింది ఏంటి అంటే 1/1 ప్లస్ 64 ఒమేగా పవర్ 6 వాడు ఇచ్చింది అనమాట మనకి. ఓకేనా, సో వాడు మనకి స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ని జనరల్ ఫామ్ లో కనుక మనం తెచ్చుకుంటే, ఓకేనా, వాడు ఇచ్చిన స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ ని ఇలాంటి జనరల్ ఫామ్ లోకి మనం తెచ్చుకుంటే అప్పుడు ఎన్ వాల్యూ ఎంత, ఒమేగా సి వాల్యూ ఎంత అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనండి, సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వాడు ఇచ్చింది ఫంక్షన్ 1/1 ప్లస్ 64 ఒమేగా పవర్ 6, దానిని ఏమని రాసుకోవచ్చు, 1/1 ప్లస్ 64ని 2 ఒమేగా హోల్ పవర్ 6 అని రాసుకోవచ్చు కదా. సో 2 ఒమేగా హోల్ పవర్ 6 అని రాస్తున్నానమ్మా ఇక్కడ నేను దీన్ని. రైట్, ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 1/1 ప్లస్ ఒమేగా బై 1/2, 2ని కింద పట్టుకొచ్చాను అనమాట, డినామినేటర్లో పట్టుకొచ్చాను అనమాట. ఓకే, హోల్ పవర్ 6 అని రాసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇది 1/1 ప్లస్ ఒమేగా సి ఫామ్ లో ఉందన్నమాట. అప్పుడు మనకి ఒమేగా సి ఏమవుతుంది, 1/2 అని రాసుకోవచ్చు. రైట్, హోల్ పవర్ 2n లా రావాలన్నమాట. అంటే ఈ 6 అన్నది 2n ఫామ్ లో రాసుకుంటే కనుక 2 × 3 6 అని రాసుకోవచ్చు మనము. కాబట్టి 2 × 3 6 అని రాస్తే కనుక ఒమేగా సి 1/2 n ఈక్వల్ టు 3 అని మనకి ఇప్పుడు అర్థమైందనమాట. n ఈక్వల్ టు 3 అని మనకి అర్థమైందనమాట. సో ఇప్పుడు మనం దీన్ని జనరల్ ఫామ్ తో కంపేర్ చేస్తున్నప్పుడు n ఈక్వల్ టు 3 అండ్ ఒమేగా సి ఈక్వల్ టు 1/2. ఒమేగా సి ఈక్వల్ టు 1/2. ఓకే, వాడు మనల్ని ఏమడిగాడు, డిటర్మైన్ ఎన్లాగ్ ఫిల్టర్ సిస్టమ్ ఫంక్షన్ HA ఆఫ్ ఎస్ అన్నాడు అనమాట. ఓకేనా, HA ఆఫ్ ఎస్ సిస్టమ్ ఫంక్షన్. ఓకేనండి, వాడు అడుగుతోంది సిస్టమ్ ఫంక్షన్. సిస్టమ్ ఫంక్షన్ కావాలంటే మనకి ఎలా రావాలి, మీరు గమనించండి, మీరు చేశారు కంట్రోల్ లో కూడాను. ఓకే, సిస్టమ్ ఫంక్షన్ g ఆఫ్ ఎస్ ఆర్ అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకే, ఆర్ సిస్టమ్ ఫంక్షన్ అవుట్పుట్ ఇక్కడ మనకి అవుట్పుట్ సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్, సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏం రాస్తారు మీరు, సమ్ పైన న్యూమరేటర్ పైన సమ్ 5 అనో ఎంతో కొంత వాల్యూ బై ఎస్ ప్లస్ ఎస్ మైనస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 6 ఇలా రాశారు కదా మనకి. మనం దిస్ ఇస్ కాల్డ్ సిస్టమ్ ఫంక్షన్. ఓకే, దిస్ కాల్డ్ సిస్టమ్ ఫంక్షన్. ఇలా ఇప్పుడు వాడికి కావాలంట HA ఆఫ్ ఎస్, ఇలా కావాలంట. HA ఆఫ్ ఎస్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ అనమాట. ఓకే, HA ఆఫ్ ఎస్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ అనమాట. ఓకేనండి, అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, g ఆఫ్ ఎస్ కావాలి. అంటే ఎస్ సమ్ వాల్యూ ఇలా రావాలన్నమాట మనకి.
ఇలా వాల్యూ రావాలి. అంటే మనకి ఏం కావాలి ఇక్కడ? సి హియర్ మనం తీసుకుంటుంది ఏంటి? ఆల్ పోల్ సిస్టమ్. కాబట్టి నేను ఇక్కడ పోల్స్ రాశాను అనమాట. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం కావాలి? పోల్స్ కావాలి. ఈ పోల్స్ ఇక్కడ మనకు వస్తే పోల్స్ మనం తెలుసుకుంటే ఓకేనా? ఈ పోల్స్ మనం తెలుసుకుంటే అప్పుడు ఈ సిస్టమ్ ఫంక్షన్ హెచ్ఏఎఫ్ఎస్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు నాకేం కావాలి? పోల్స్ కావాలి. ఓకే, పోల్స్ కావాలి కాబట్టి నేను దీన్ని జనరల్ ఫామ్ తెచ్చుకుంటున్నాను రా. ఎందుకని అంటే పోల్స్ కావాలనుకోండి రా, ఫార్ములా ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా సి ఇంటూ ఈ పవర్ జే ఎన్ ప్లస్ 2k ప్లస్ 1 ఇంటూ పై బై 2n వేర్ k ఈక్వల్ టు 0 టు n మైనస్ 1. ఇవి మనకి లిమిట్స్ అనమాట. ఇది మనకు ఉంది ఫార్ములా పీకే అంటే సిస్టమ్ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఏం కావాలి? మనకి పోల్సే కావాలి. సిస్టమ్ ఫంక్షన్ కావాలంటే మనకి పోల్సే కావాలి, రైట్? పోల్స్ కావాలంటే ఏం కావాలి? ఒమేగా సి కావాలి, ఎన్ వాల్యూ కూడా కావాలి. ఒమేగా సి వాల్యూ కావాలి, ఎన్ వాల్యూ కూడా కావాలి, రైట్? సో కే కూడా మనకి ఎన్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. కే కూడా ఇక్కడ మనకి ఎన్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ఒమేగా సి వాల్యూ, ఎన్ వాల్యూ వస్తే కే కూడా వస్తుంది. అప్పుడు పోల్స్ మనం కనుక్కుంటాం. పీకే మనం పోల్స్ కనుక్కుంటాం అనమాట. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా సి, ఎన్ ఈ రెండు మనకు కావాలి. ఈ రెండు కావాలి కాబట్టి వాటిచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నేను జనరల్ ఫామ్ లోకి మార్చుకొని ఒమేగా సిని ఎన్ ని కనుక్కున్నాను. ఒమేగా సిని ఎన్ ని కనుక్కున్నాను. ఓకేనమ్మా? ఒమేగా సి అండ్ ఎన్ ఫైండ్ అవుట్ చేశాను అనమాట, రైట్? అండ్ నౌ ఇప్పుడు వాటికి సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో పీకే ఈక్వల్ టు ఒమేగా ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా సి ఇంటూ ఈ పవర్ జే ఎన్ ప్లస్ 2k ప్లస్ 1 ఇంటూ పై బై 2n where k equal to 0 to so on n minus 1 to so on n minus 1. సో ఇక్కడ ఒమేగా సి అంటే ఎంతమ్మా? పై బై 2 సారీ 1/2. ఒమేగా సి అంటే 1/2. అదే మనకు వచ్చింది ఇక్కడ ఒమేగా సి ఈక్వల్ టు 1/2 వచ్చింది మనకి ఇక్కడ, రైట్? సో ఒమేగా సి ఈక్వల్ టు 1/2 ఇదిగోండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఒమేగా సి ఈక్వల్ టు 1/2 ఈ పవర్ జే ఎన్ వాల్యూ ఎంతమ్మా? 3. సో ఈ పవర్ జే 3 ప్లస్ 2k ప్లస్ 1 ఇంటూ పై బై 2 ఇంటూ ఎన్. ఎన్ అంటే మళ్ళీ ఇక్కడ 3. ఓకే, అప్పుడు ఏమైపోయింది? ఒమేగా సి అంటే ఎంత? 1/2 ఈ పవర్ జే 3 ప్లస్ 1 ఈక్వల్ టు 4 ప్లస్ 2k ఇంటూ పై బై 6. ఓకే, k లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 టు n minus 1. k లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 టు n minus 1. ఓకేనండి? సో అంటే ఇప్పుడు k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? 0 టు సో ఆన్ n వాల్యూ ఎంత? 3 మైనస్ 1 అంటే 0 టు 2 ఉందన్నమాట. అంటే వాల్యూస్ మనకి ఏమవుతాయి? k వాల్యూస్ 0, 1, 2 ఆర్ ది వాల్యూస్. 0, 1, 2 ఆర్ ది వాల్యూస్ హియర్. ఓకేనండి? సో పీకే అంటే పీకే కే వాల్యూ ఇక్కడ మీరు ఇప్పుడు ఇది ఇప్పుడు నాకు వచ్చిందా మా ఫంక్షన్ పీకే పోల్స్ ఎంత మనకి ఇప్పుడు ఇది ఓకేనా? ఇది మనకి ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనకి ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? సబ్స్టిట్యూట్ కే ఈక్వల్ టు 0 టు 2 0 1 2 వెన్ కే ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. పీ నాట్ ఈక్వల్ టు ఆర్ మైనస్ 1/2 ఈ పవర్ జే 4 ప్లస్ 0 ఇంటూ కే 0 ఇంటూ 2 0 ఇంటూ 2 అంటే 0. కే వాల్యూ 0 కదా ఇప్పుడు మనం తీసుకుంది. సో కే వాల్యూ 0 0 ఇంటూ 2 0 ఇంటూ పై బై 6. 0 ప్లస్ 4 అంటే 4 ఇంటూ పై బై 6 అంటే 2/3. సాల్వ్ చేస్తే 2/3. సో మనకి పోల్స్ ఇప్పుడు ఏమొస్తున్నాయి? పీ నాట్ ఈక్వల్ టు సాల్వ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 1/2 ఈ పవర్ జే 2π/3 అంటే 1/2 ప్లస్ ఆర్ మైనస్ 1/2 ఈ పవర్ జే 2π/3 ఏం రాసుకోవచ్చు? కాస్ 2π/3 ప్లస్ జే సైన్ 2π/3 రాసుకోవచ్చు అనమాట. ఓకేనమ్మా? నేను రాస్తున్నది ఇక్కడ నేను రాసుకొని వాల్యూస్ క్యాల్కులేట్ చేస్తే మీకు ఇవి వస్తాయి రా. ప్లస్ తో 1 మైనస్ తో 1 ప్లస్ ఆర్ మైనస్ కదా. సో ప్లస్ తో మల్టిప్లై చేసి ఒక రూట్, మైనస్ మల్టిప్లై చేసి ఒక రూట్ మనం తీసుకుంటున్నాం అనమాట, రైట్? అలాగే ఈ వాల్యూలో k ఈక్వల్ టు 1 పెట్టండి. ఇది పీకే, దిస్ ఇస్ పీకే, రైట్? ఇప్పుడు k వాల్యూ 1 పెట్టండి. 1 పెడితే ఏమవుతుంది? ఈక్వల్ టు 1/2 ఈ పవర్ జే 4 ప్లస్ 2 ఇంటూ 1 2. ఓకే, 2 ప్లస్ 4 6 ఇంటూ పై బై 6 పై 6 ఇంటూ పై బై 6 6 క్యాన్సిల్ అయిపోతే 6 క్యాన్సిల్ అయిపోతే మొత్తం ఇక్కడ పై. సో 1/2 ఇంటూ ఈ పవర్ జే పై. ఓకే, 1/2 ఇంటూ ఈ పవర్ జే పై. సాల్వ్ చేస్తే మీకు క్యాన్సిల్ చేస్తే మీకు వాల్యూ వస్తుంది, రైట్?
ప్లస్తో ఒకటి రూట్ మైనస్తో ఒకటి ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా మనకి అందుకని అనమాట రైట్. అలాగే కే ఈక్వల్ టు 2 చేశాను, కే ఈక్వల్ టు 2 చేశాను. ఓకేనమ్మా, కే ఈక్వల్ టు 2 పెడితే దెన్ P2 కే సబ్స్టిట్యూట్ చేసుకుంటే 8/6 వస్తుంది, మీన్స్ 4π/3. సో 1 బై ప్లస్ ఆర్ మైనస్ 1/2 ఇంటూ కాస్ 4π/3 ప్లస్ జే సైన్ 4π/3 వేస్తే యూ విల్ గెట్ దీస్ వాల్యూస్ అనమాట. ఇవి మీకు పోల్స్ అనమాట. ఓకేనా అండి. అయితే మీకు అర్థమైపోతుంది అనమాట పోల్స్ ఇక్కడ మీకు ఎలా వచ్చాయి అన్న దాన్ని బట్టి మీకు చేసిన కరెక్ట్గా తెలిసిపోతురా. చూడండి ఇక్కడ వచ్చే అన్ని పోల్స్ కూడా అయితే రియల్ అవ్వచ్చు. ఓకేనా. ఒకవేళ ఏమన్నా కాంప్లెక్స్ వాల్యూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అవి కాంప్లెక్స్ కాంజుగేట్స్ లోనే వస్తాయి. ఖచ్చితంగా మీకు అవి కాంప్లెక్స్ కాంజుగేట్స్ లోనే వస్తాయి. చూడండి ఇప్పుడు 0.25 ప్లస్ జే 0.433 ఉందమ్మా ఇక్కడ వాల్యూ ఇక్కడ, అవునా. 0.25 ప్లస్ జే 0.433 ఉందా వాల్యూ. దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుంది 0.25 మైనస్ జే 0.433 అవుతుంది అనమాట. ఆ వాల్యూ మీకు ఎక్కడో ఒకటి వచ్చేస్తారా -0.5 ఇదిగోండి సారీ ప్లస్ 0.25 ప్లస్ జే 0.433 ఉంది కదా ఇక్కడ. మీకు కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుంది 0.25 మైనస్ జే 0.433 అవుతుందమ్మా. అదిగో ఇక్కడ వచ్చింది అది. ఇక్కడ -0.25 ప్లస్ జే 0.433 వచ్చింది. ది కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుంది -0.25 మైనస్ జే 0.433 అవుతుందమ్మా ది కాంప్లెక్స్ కాంజుగేట్. సో -0.25 మైనస్ జే 0.433 అవుతుంది కాంప్లెక్స్ కాంజుగేట్. సో మీకు రూట్స్ కనుక కాంప్లెక్స్ లో వస్తే ఖచ్చితంగా అవి కాంప్లెక్స్ కాంజుగేట్ పెయిర్స్ లోనే ఉండి తీరతాయి, రైట్. అప్పుడే మీకు కరెక్ట్ చేసినట్టు రా, లేకపోతే ఎక్కడో మీకు వెళ్ళి తప్పు వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు గమనించండి మనకి రెండు వచ్చే రూట్స్ ఇప్పుడు when k equal to 0 I have two roots, when k equal to 1 I have again two roots, right. when k equal to 2 again I have two roots. టోటల్ ఇక్కడ నాకు 6 రూట్స్ వచ్చినాయి అనమాట. ఈ డినామినేటర్ యొక్క రూట్స్ కాబట్టి ఐ కాల్ దెమ్ పోల్స్. ఓకేనండి. మనం పోల్స్ కనుక్కున్నాం ఇప్పుడు, రైట్. ఇప్పుడు మనం పోల్స్ మొత్తం వచ్చినాయి అనమాట. ఈ పోల్స్ లో మనం స్టేబుల్ కూడా తీసుకోవాలిరా. చూడండి ఇది ఒకటి రా మర్చిపోయాను. ఈ పోల్స్ మొత్తం మీరు ప్లాట్ చేస్తే కనుక రైట్, మీకు పోల్స్ ఏమేమి వచ్చినాయి మీకు ఇప్పుడు ఇందులో ఇదిగోండి -0.25 ప్లస్ జే 0.433. ఓకేనా. -0.25 ప్లస్ జే 0.433 అంటే ఇది ఏ క్వాడ్రంట్, ఇది పాజిటివ్ ఏమో ఎక్స్ యాక్సిస్ ఏమో నెగిటివ్ లో ఉంది, వై యాక్సిస్ పాజిటివ్ లో ఉంది, అవునా. అప్పుడు ఏమవుతుంది ఇది సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. ఇది ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, వై యాక్సిస్ పాజిటివ్. ఓకే. సో అదిగోండి ఇక్కడ మీరు దాన్ని ప్లాట్ చేశారు, రైట్. ఇక్కడ మీరు దాన్ని ప్లాట్ చేశారమ్మా. -0.25 ప్లస్ జే 0.433, రైట్. అలాగే నెక్స్ట్ పోల్ ఇది ఎలా ఉంది 0.25 మైనస్ జే 0.433 అంటే ఇప్పుడు ఏ క్వాడ్రంట్ ఇది ఎక్స్ యాక్సిస్ ఏమో పాజిటివ్, వై యాక్సిస్ నెగిటివ్ అంటే ఏంటిది ఫోర్త్ క్వాడ్రంట్ అనమాట ఇది. సో ఫోర్త్ క్వాడ్రంట్ లో మనకి పోల్ ఇక్కడ ప్లేస్ చేశాను రా, ఓకేనా. ఇదిగో ఫోర్త్ క్వాడ్రంట్ లో -0.25 ఓకే సారీ ప్లస్ 0.25 మైనస్ జే 0.433. ఓకే. ఇక్కడ ప్లాట్ చేశానమ్మా, అంటే గమనించండి ఈ రెండు ఎలా ఉన్నాయి ఆపోజిట్ గా ఉన్నాయి పోల్స్, అది గమనించండి. ఓకే రైట్. రెండు పోల్స్ కూడా ఇక్కడ మనకి ఆపోజిట్ గా ఉన్నాయి, రైట్. నెక్స్ట్ పోల్ ఏంటి 0.5 ఒకటి -0.5 ఒకటి. -0.5 అంటే ఏంటి ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, వై యాక్సిస్ 0 అర్థం కదా. సో -0.5 ఇదిగో ఇక్కడ ప్లాట్ చేశాను, -0.5 ఇక్కడ +0.5 ప్లాట్ చేశాను. ఓకే. సో మనకి ఇప్పుడు 4 పోల్స్ చూడండి. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి ఆపోజిట్ గానే ఉన్నాయి, రైట్. నెక్స్ట్ పోల్స్ ఏమొచ్చినాయి మనకి -0.25 మైనస్ జే 0.433 -0.25 మైనస్ జే 0.433 అంటే ఏ క్వాడ్రంట్ ఇది థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్ లో నేను దాన్ని ప్లాట్ చేశాను వాల్యూ దగ్గర -0.25 మైనస్ జే 0.433. అలాగే నెక్స్ట్ పోల్ ఏమొచ్చింది 0.25
ప్లస్ జే 0.433 అంటే ఇదేంటి ఇప్పుడు మళ్ళీ ఇది దిస్ ఈస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్. సో అక్కడ నేను ఫస్ట్ క్వాడ్రెంట్లో ప్లాట్ చేశానమ్మా. ఇలా పోల్స్ మొత్తం ప్లాట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు అన్ని పోల్స్ కూడాను సర్కిల్ షేప్లో ఫామ్ అవుతాయిరా. ఓకేనారా? మీకు ఈ పోల్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీకు పోల్స్ అన్ని కూడాను ఇలాగా సర్కిల్ షేప్లో ఫార్మ్ అవుతాయి. ఓకేనా అండి? సర్కిల్ షేప్లో వస్తాయి ఖచ్చితంగా పోల్స్ అన్ని కూడాను. సో మీరు కనుక చెబిషెవ్ ఫిల్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఇదనమాట. చెబిషెవ్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్. సో చెబిషెవ్ ఫిల్టర్లో ఉన్న పోల్స్ మొత్తం ప్లాట్ చేస్తే మీకు అవి సర్కిల్లో ఉంటాయి అనమాట. ఓకే, కాంప్లెక్స్ ఫిల్లో మీకు అవి సర్కిల్లో ఉంటాయి అనమాట. మళ్ళీ అన్ని ఎలా ఉంటాయి? అవన్నీ మీకు ఎలా ఉంటాయి? అవన్నీ మీకు మళ్ళీ ఎలా ఉంటాయి అంటే పోల్స్ అన్ని కూడా మీకు ఇలా ఆపోజిట్ లో ఉంటాయి. ఒక పోల్ ఇంకో పోల్ మొత్తం కూడాను ఆపోజిట్ లో ఉంటాయి. రైట్? ప్లస్ ప్లస్ ఆ పోల్స్ అన్ని చూస్తే అందులో మీకు కాంప్లెక్స్ లో ఉన్న పోల్స్ అన్ని కూడాను దే ఫాలో కాంప్లెక్స్ కాంజుగేట్. ప్రాపర్టీ. కాంప్లెక్స్ కాంజుగేట్ లో అన్ని పోల్స్ ఉంటాయి. ఓకేనమ్మా? అర్థమవుతుందా? దే ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బటర్వర్త్ ఫిల్టర్. రైట్? అయితే ఇంకా అవ్వలేదు ప్రాబ్లం మనకి. వాడు ఏమన్నాడు? పోల్స్ కనుక్కున్నాం, ఓకే. వాడు మనకి ఏమడుగుతున్నాడు? ఈజ్ ఆస్కింగ్ మీ టు రైట్ సిస్టమ్ ఈక్వేషన్. సిస్టమ్ ఫంక్షన్ ఏమంటాడు వాడు మనల్ని? ఓకేనా? వాడు మనల్ని ఏమంటుంది ఏంటి? సిస్టమ్ ఫంక్షన్. కాబట్టి పోల్స్ వచ్చేసినాయి, సిస్టమ్ ఫంక్షన్ ఈజీగా వచ్చేస్తుంది. అవునా కదా? సో సిస్టమ్ ఫంక్షన్ ఈ విధంగా రాస్తామమ్మా. హెచ్ఏ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు, ఇదిగోండి గమనించండి, ఇక్కడ మనం పోల్స్ మరి ఏం తీసుకోవాలి? ఇక్కడ మనం పోల్స్ ఇక్కడ ఏం తీసుకోవాలి? గమనించండి, ఇక్కడ ఇంకొక పాయింట్. రైట్? 3 పోల్స్ ఏమో మనకి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయండి. 3 పోల్స్ మనకి ఏమో ఉన్నాయి? లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయమ్మా. మనకి 3 పోల్స్. రైట్? అంటే రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్న పోల్స్ అన్ని కూడాను మనకి మనకి ఇన్స్టేబుల్ పోల్స్ అనమాట. అంటే ఈ పోల్స్ వల్ల స్టెబిలిటీ ఉండదు సిస్టమ్ అనమాట. ఓకేనా అండి? సో మనం వాటిని తీసుకోకూడదు. మనం ఏం తీసుకోవాలి? స్టెబిలిటీతో ఉన్న పోల్స్ తీసుకుంటున్నాము. లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ప్లేన్ లో కనుక మీకు కాంప్లెక్స్ ప్లేన్ లో కనుక మీకు ఈ పోల్స్ ఉన్నాయనుకోండి అమ్మా, అప్పుడు సిస్టమ్ ఇస్ స్టేబుల్. రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ప్లేన్ లో కనుక మీకు పోల్స్ ఉంటే కనుక సిస్టమ్ ఇస్ ప్యూర్లీ అన్స్టేబుల్. రైట్? ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్న పోల్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాను. రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఉన్న పోల్స్ నేను కన్సిడర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వీటి వల్ల నాకు సిస్టమ్ అన్స్టేబుల్ వెళ్ళిపోతుంది. ఓకేనా అండి? సో అది కూడా మళ్ళీ ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే దీనికి ఈ రూట్ కాంప్లెక్స్ కాంజుగేట్. అవునా? ఈ రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ లో ఉన్నాయి. ఇది వేరే పోల్. రైట్? -0.5 అనేది. ఈ రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ లో ఉన్నాయి. అదే ఇక్కడ పాయింట్ రాస్తున్నానమ్మా. సో ఒక పోల్ P0 అనుకుంటున్నాను. P0 వచ్చేటప్పటికి -0.25, ఇక్కడ మైనస్ ఉంది చిన్న, -0.25 ప్లస్ J 0.43. P1 ఇది, P2 ఇది. అంటే P0 కి P2 ఎలా ఉన్నాయి? రెండు కూడాను కాంప్లెక్స్ కాంజుగేట్ లో ఉన్నాయన్నమాట. సో నాకు ఈజీ అయిపోతుంది ఈక్వేషన్ రాసుకోవడం సింపుల్ గా. సో ఒక పోల్ నేను S1 అనుకుంటాను, ఒక పోల్ నేమో S1 కాంప్లిమెంట్ అనుకుంటాను, ఎందుకంటే రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ లో ఉన్నాయి కాబట్టి. ఇంకొక పోల్ నేను S3 అనుకుంటున్నాను. ఓకే, P0 P1 P2 ఈ విధంగా అనుకుంటున్నాను ఇక్కడ నేను. రైట్? అప్పుడు గమనించండి రూట్స్ ఎలా వస్తాయి అంటే ఇది ఫార్ములా ఒమేగా సి పవర్ n బై S మైనస్ పోల్స్. ఎస్ నెక్స్ట్ ఎస్, ఇక్కడ S1 కాదమ్మా, ఎస్, ఇది కూడా ఎస్ఏ. రైట్? S మైనస్ ఒక పోలు, S మైనస్ ఇంకొక పోలు, S మైనస్ మూడో పోల్ అనమాట. మన ఇక్కడ 3 పోల్స్ ఉన్నాయి కాబట్టి. రైట్? ఓకే, S మైనస్ ఒక పోల్, S మైనస్ సెకండ్ పోల్, S ప్లస్ థర్డ్ పోల్, ఇలా రాస్తాం అనమాట. రైట్? సో ఒమేగా 3 అంటే 0.5 హోల్ క్యూబ్, n అంటే 3 కాబట్టి ఇక్కడ, బై S మైనస్ S1 అంటే ఏమనుకుంటున్నాం మనము? S1 అంటే ఇది అనుకుంటున్నాం అనమాట. మైనస్ ఆఫ్ ఈ మొత్తం వేస్తే ఏమొస్తుంది? S ప్లస్ 0.25 మైనస్ J 0.433 వస్తుంది అనమాట. ఓకేనా? అదే ఇక్కడ రాస్తున్నాను. రైట్? తర్వాత ఎస్ ఇది కూడా ఎస్ఏ రాసాను, S1 రాసా ఇక్కడ కాదు, ఎస్ ఇది. S మైనస్ S1 కాంప్లిమెంట్ అంటే ఏంటి? S మైనస్ S1 కాంప్లిమెంట్. వాట్ ఈస్ S1 కాంప్లిమెంట్? ఇది. సో మైనస్ ఆఫ్ ఈ వాల్యూ అనమాట. అప్పుడు ఏమవుతుంది? 0.25 ప్లస్ J 0.433 అవుతుంది అనమాట. సో అదే ఇక్కడ రాస్తున్నాను.
ఓకే, తర్వాత ఎస్ మైనస్ ఎస్ టూ అంటే ఏమనుకుంటున్నాను, థర్డ్ పోల్. ఓకే, మైనస్ ఎస్ S3 అని రాస్తాను, ఇక్కడ S3 అవుతుంది. ఓకే, S1 కాంప్లిమెంట్ S2 రాసుకోండి సింపుల్గా ఇక్కడ, రైట్. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట, అది S ప్లస్ 0.5 అవుతుంది అమ్మ, S2 అని రాసుకోండి. ఓకే, ఎక్కడేమీ కాదు, జస్ట్ నోటేషన్ అంతే అది. సో ఇవి వచ్చినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంది, ఏ ఓకే, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్ లో ఉందిరా. ఓకేనా, లేదు లేదు అంటారా, ఈ S ప్లస్ 0.5 రాసేసుకోండి ఇక్కడ, ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేసేసి ఈ వాల్యూ ఇక్కడ రాసేయండి, అంతే. దిస్ ఈస్ యువర్ అనలాగ్ సిస్టమ్ ఫంక్షన్ ఈక్వేషన్. ఓకే, ఇది మీకు అనలాగ్ సిస్టమ్ ఫంక్షన్ అనమాట. సో మీకు వచ్చిందా ఇప్పుడు ఇది, మీకు ఎలా ఉంది ఇప్పుడు ఇది, జిఎఫ్ఎస్ లాగా ఉందా, జిఎఫ్ఎస్ లాగా ఉందా ఇది మీకు, జిఎఫ్ఎస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ బై పోల్స్ అలా ఉంది కదా. సో దిస్ ఇస్ ద సిస్టమ్ ఫంక్షన్, రైట్. let us check another problem. Design analog filter with maximally flat response. గమనించండి, ఫ్లాట్ రెస్పాన్స్ అని వచ్చింది అంటే అది మీకు బటర్వర్త్ ఫిల్టరే. ఓకేనా, అది మీకు బటర్వర్త్ ఫిల్టరే అయి తీరుతుంది, రైట్. సో డిజైన్ అంటే వాడు మనం ఏమడుతున్నాడు, డిజైన్ అనలాగ్ బటర్వర్త్ ఫిల్టర్ అంటున్నాడు అనమాట వాడు. ఓకే, అయితే వాడు ఇక్కడ ఇచ్చాడు మాకు కొన్ని వాల్యూస్ మనకి, రైట్. విత్ మ్యాక్సిమల్లీ ఫ్లాట్ రెస్పాన్స్ ఇన్ పాస్ బ్యాండ్ అండ్ యాక్సెప్టబుల్ అటెన్యూషన్ ఆఫ్ -2 dB అన్నాడు ఇక్కడ మనకి. ఓకే, అంటే మనకి ఏంటిది, అటెన్యూయేషన్ -2 dB. ఇది ఎక్కడ అటెన్యూషన్, ఇది పాస్ బ్యాండ్ అటెన్యూషన్ అంట, పాస్ బ్యాండ్ లో అటెన్యూషన్ అంట. అప్పుడు ఏమవుతుంది నాకు, ఇది ఏపీ అవుతుంది. ఓకే, ఏపీ అవుతుంది అనమాట, అటెన్యూషన్ పాస్ బ్యాండ్ ఏపీ అవుతుంది. వాల్యూ ఎంత, -2 dB. జనరల్లీ అటెన్యూషన్ అంటేనే నెగిటివ్ కాబట్టి మనం సింపుల్ గా ఏపీ ఈక్వల్ టు 2 dB అని రాసుకుంటామమ్మా. ఓకే, సిన్స్ అటెన్యూషన్ అంటేనే ఇక్కడ మనకి నెగిటివ్ కాబట్టి. ఓకే, అదనమాట. అండ్ ఎట్ 20 రేడియన్స్ పర్ సెకండ్ చెప్పి అడుగుతున్నాడు రా వాడు, ఎట్ 20 రేడియన్స్ పర్ సెకండ్ అంటున్నాడు అనమాట వాడు. అంటే ఏంటి, రేడియన్స్ పర్ సెకండ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఫ్రీక్వెన్సీ. ఇది ఎక్కడ ఫ్రీక్వెన్సీ, పాస్ బ్యాండ్ లో ఫ్రీక్వెన్సీ, సో మనకి ఒమేగా పి పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది మనకి, ఇది 20 రేడియన్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట, రైట్. ఇంకా చెప్తున్నాడు, ద అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్ షుడ్ బి మోర్ దాన్ 10 dB అన్నాడు రావాడు ఇక్కడ. అంటే అటెన్యూషన్ స్టాప్ బ్యాండ్ అంటే ఏఎస్, అటెన్యూషన్ స్టాప్ బ్యాండ్ అంటే ఏంటి మనకి, ఏఎస్ ఈక్వల్ టు 10 dB అన్నమాట మనకి ఇచ్చింది. అండ్ బియాండ్ 30 రేడియన్స్ పర్ సెకండ్ అంటాడు అనమాట వాడు మనకి. అంటే మనకి ఏంటి మనకి ఇచ్చింది వాడు, ఫ్రీక్వెన్సీ ఒమేగా ఎస్. ఓకే, స్టాప్ బ్యాండ్ వాడు మనకి ఇచ్చింది కాబట్టి ఇది మన ఫ్రీక్వెన్సీ ఒమేగా ఎస్. ఓకేనమ్మా, ఇవి వాడు మనకి ఇచ్చాడు రా. అంటే వాడు మనకి ఇచ్చింది ఏంటి, ఏపీ ఇచ్చాడు, ఏఎస్ ఇచ్చాడు, ఒమేగా పి ఇచ్చాడు, ఒమేగా ఎస్ ఇచ్చాడు. వాడు మనల్ని ఏమి కనుక్కుంటాడు, వాడు మనల్ని అనలాగ్ ఫిల్టర్ ని డిజైన్ చేయమంటున్నాడు రా. అంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్స్ కావాలి సిస్టమ్ ఫంక్షన్ డిజైన్ చేయాలంటే. కాబట్టి పోల్స్ రాబట్టాలి. పోల్స్ రావాలంటే ఏం కావాలి, పోల్స్ రావాలంటే ఆర్డర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్డర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాను, అండ్ దెన్ ఆర్డర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాను, అండ్ దెన్ పోల్స్ కనుక్కోవాలి, అండ్ దెన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ రాయాలన్నమాట ఇక్కడ నేను. ఓకే, రైట్ ఫార్మ్ సబ్స్టిట్యూట్ చేయడమేనమ్మా, ఇందులో ఏమేమి ప్రాబ్లం లేదు, ఇంకా మనకి ఏముండదమ్మా ఇంకా. సో పోల్స్ కనుక్కోవాలి, రైట్. పోల్స్ కనుక్కోవడానికి వాడు మనకి ఏమి ఇచ్చాడు, మనకి డీబీలో ఇచ్చాడు వాడు మనకి, ఏపీ ఇన్ డీబీ ఏఎస్ ఇన్ డీబీ ఇచ్చాడు వాడు మనకి, ఏపీ ఇన్ డీబీ ఏఎస్ ఇన్ డీబీ ఇచ్చాడు రా. వాడు మనకి ఏంటి ఫార్ములా, మనం డైరెక్ట్ గా ఇన్ డీబీలో ఫార్ములా రాసుకోండి, రైట్. n ఈక్వల్ 1/2 log 10^0.1 as minus 1 by 10^0.1 ap minus 1 by log omega s by omega p. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏఎస్ అంటే వాడు మనకి ఎంత ఇచ్చాడు, ఏఎస్ అంటే వాడు మనకి ఎంత ఇచ్చాడమ్మా, 10 dB వచ్చాడు రావాడు మనకి. సో ఏఎస్ అంటే మనకి 10 dB అంటే 0.1 into 10. ఏపీ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు అనమాట. సో 0.1 into 2. ఒమేగా ఎస్ ఎంత ఇచ్చాడు, 30 రేడియన్స్ పర్ సెకండ్. ఒమేగా పి ఎంత ఇచ్చాడు, 20 రేడియన్స్ పర్ సెకండ్. సో అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి.
సబ్స్టిట్యూట్ చేసుకుంటే యూ విల్ గెట్ వాల్యూ ఫర్ ఎన్ యాజ్ 3.37. ఓకేనా, 3.37 వచ్చిందమ్మా వాల్యూ. రైట్ గర్ల్స్, రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్, రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో ఎన్ ఈక్వల్ 3.37 వచ్చింది కాబట్టి నెక్స్ట్ హై డిజిట్కి వెళ్ళండి రా. నెక్స్ట్ హై డిజిట్కి వెళ్ళండి. 4 అనేది మనకి ఏమవుతుందంటే హై డిజిట్ అవుతుంది అనమాట. ఓకే, గో టు హైయర్ డిజిట్. రైట్, సో ఎన్ ఈక్వల్ టు 4, ఎన్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఓకే, మనకి ఇప్పుడు ఏం కావాలి? మనకి ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు 4 వచ్చింది, బాగానే ఉంది. మనకి ఇప్పుడు ఏం కావాలి? కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/2 ఒమేగా పి బై 1 మైనస్ ఏపీ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 1/2n ప్లస్ ఒమేగా ఎస్ బై 1/a స్క్వేర్ మైనస్ 1 1/2n. ఓకే, ఇక్కడ ఒమేగా పి వాడు మనకి ఇచ్చాడు, ఏపీ స్క్వేర్ వాడు మనకి ఇచ్చాడు, ఒమేగా ఎస్ వాడు మనకి ఇచ్చాడు, ఏఎస్ స్క్వేర్ మనకు కూడా ఇచ్చాడు, ఎన్ మనం కనుక్కున్నాము, ఎన్ మనము కనుక్కున్నాము. కాబట్టి ఇవన్నీ వరుసకి సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే, ఒమేగా పి వాల్యూ, ఒమేగా ఎస్ వాల్యూ, ఒమేగా పి ఎంత ఇచ్చాడు? 20 dB, 20 ఇచ్చాడు వాడు మనకి అటెన్యూయేషన్, సారీ ఫ్రీక్వెన్సీ. రైట్, ఒమేగా పి 20 ఇచ్చాడు, ఒమేగా ఎస్ 30 ఇచ్చాడు, ఏపీ 2 ఇచ్చాడు, ఏఎస్ 10 ఇచ్చాడు వాడు మనకి. రైట్, సో ఇవన్నీ మనం కనుక్కుంటే ఒమేగా సి మనకి 20 radians per second వచ్చింది అనమాట. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది మనకి. ఓకే, సో ఒమేగా సి వచ్చింది. తర్వాత బాయ్స్, రైట్ రోల్ నెంబర్స్ నౌ ఇన్ చాట్ బాక్స్. బాయ్స్ నౌ ఒమేగా సి వచ్చింది, తర్వాత ఎన్ వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మనము పోల్స్ కనుక్కోవాలి. రైట్, పోల్స్ కనుక్కోవడం ఫార్ములా ఏంటి? పీకే, ఇందులో ఒమేగా సి ఇచ్చాను, ఎన్ ఇచ్చాను. ఓకే, కే కనుక్కోవచ్చు. కే ఈక్వల్ 0 to n-1. రైట్, సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే పీకే ఈక్వల్ టు ఇదిరా మనకు వచ్చింది వాల్యూ. సో కే వాల్యూ ఎంత? 0 1 2 3. అగైన్ కే వాల్యూ మీరు 0 సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ సమ్ పోల్స్. ఓకే, కే వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ ఇన్ ఈక్వేషన్, ఇదే ఈక్వేషన్ లో పీకే కదా ఇది. కే ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, కే ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత కే ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ సమ్ పోల్స్. కే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 2, కే ఈక్వల్ టు 3. మీకు ఇక్కడ పోల్స్ వస్తున్నాయమ్మా. ఓకే, సో ఆ పోల్స్ మొత్తాన్ని కూడాను మీరు ప్లాట్ చేసుకోండి. రైట్, ప్లాట్ చేసుకుంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ఉన్న పోల్స్ మాత్రమే తీసుకోవాలి, ఇందాకట్లాగే. రైట్ హాఫ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ఉన్న పోల్స్ మీరు తీసేయాలి. రైట్, సో గమనించండి, మళ్ళీ ఈ పోల్స్ కూడా ఇక్కడ మీకు కాంప్లెక్స్ కాంజుగేట్ లో వస్తాయిరా, అది గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మీకు కాంప్లెక్స్ కాంజుగేట్ లో వస్తేనే కరెక్ట్, లేదా తప్పురా. సో మీరు ఇందులో రైట్ హాఫ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ఉన్న పోల్స్ మాత్రమే తీసుకోవాలి, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ఉన్న పోల్స్ మాత్రమే తీసుకోవాలి. రైట్ హాఫ్ ఎక్స్ప్లెయిన్ ఉన్న పోల్స్ మొత్తం తీసేయాలన్నమాట. ఎందుకని? అవి ఇన్స్టేబుల్కి వెళ్ళిపోతాయి కాబట్టి. సో మళ్ళీ అగైన్ జనరల్ ఫార్ములా, ఒమేగా సి పవర్ ఎన్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఎస్ 1, ఎస్ మైనస్ ఎస్ 2, ఎస్ మైనస్ ఎస్ 3, ఎస్ మైనస్ ఎస్ 4. ఓకేనా, ఇలా రాసుకోవాలి. అయితే మనకి 2 పోల్స్ అన్ని కాంప్లెక్స్ కాంజుగేట్ లో ఉన్నాయి కాబట్టి నేను S1 S2 నేమో S1 కాంప్లిమెంట్ అనుకుంటాను, S1 కాంజుగేట్ అనుకుంటాను, S3 S4 నేమో ఈ కాంజుగేట్ అనుకుంటున్నాను. సింపుల్, అంతే, ఏమీ లేదు. రైట్, సో ఎస్ మైనస్ S1 పోల్ రాయండి, ఎస్ మైనస్ S1 బార్ S1 కాంప్లిమెంట్ ఆ పోల్ రాయండి, కాంజుగేట్. రైట్, S2 ఆ పోల్, S2 కాంప్లిమెంట్ ఆ పోల్ రాస్తారు. సో ఇవి మీకు ఎలా ఉంది ఇప్పుడు అంటే, ఇదిగోండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్ లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. రైట్, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందమ్మా, అది ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ మీరు ఇక్కడ మైనస్ 0 ఉన్నాయి కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, అది చూసుకోవాలి ఇక్కడ మీరు. సో ఇలా మనకి వస్తున్నాయి పోల్స్ అనమాట. రైట్, ఇది మనకి సిస్టమ్ ఫంక్షన్. 20.225 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ వేసుకోండి. ఇది ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2b ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో రాసుకోవాలి దాన్ని మనం. రైట్, సో ఇది మన సిస్టమ్ ఫంక్షన్. అర్థమవుతుంది? ఫాస్ట్ చెప్పాను ఎందుకంటే ఫస్ట్ చెప్పిన మోడలే కాబట్టి. ఓకే, ఇది క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్ములాస్ అమ్మా.